పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించారు మంత్రి నారాయణ. తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్ను మంత్రి ఆవిష్కరించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉండేదని చెప్పారు. జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి సంక్షేమానికి నోచుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. వర్ధిల్లాలి కన్నా గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి డాక్టర్ పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అభివృద్ధి ప్రదాత కన్నా గారి నాయకత్వం. శాసనసభ్యులు మన కన్నా నట్టున్నారు కదా, మన ఎమ్మెల్యే గారిని కూడా రావాల్సిన కోరుతున్నాం. పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు స్వాగతం. అభివృద్ధి అభివృద్ధి ప్రదాత కన్నా గారి నాయకత్వం, డాక్టర్ నారాయణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈ ఫైళ్లను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం సందర్భంలో ఆవిష్కరిస్తున్నారనేది మీ అందరికీ తెలియజేస్తూ, నారాయణ గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాస్ గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగోటి సౌరయ్య గారు, కన్మూరు బాజీ చౌదరి గారు, గోగినేని. నీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పంతా ఎవరు కడుతున్నారంటే మనందరం కట్టే ట్యాక్స్తో కడుతున్నాం. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమాలు తప్పకుండా చేస్తూ మరొక పక్క అభివృద్ధి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. కానీ గత ప్రభుత్వానికి అటువంటిది లేదు. ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఏ రోజు తెల్లవారు 5 గంటలు తీసి ఎవరిని జైల్లో పెడతామా, ఎవరిని స్టేషన్లో వేసి పెడతామా, ఇవి తప్పితే గత ప్రభుత్వం చేయలే. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నతనం చేసింది. ఖజానా ఖాళీ, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతూ సంక్షేమాలు దాదాపు 90% చేశాం. వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ కి 10,000 చేశారు. అదే బెడ్ మీద ఎవరైనా సపోర్ట్ కావాలంటే ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తూ ఒకే రోజు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఇస్తారు. డబ్బులుండి కాదు, మాట ఇచ్చాం ఎలక్షన్ ముందు చేయాలని. అదేవిధంగా సోదరి సోదరులకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మాట చెప్పామో మాట తప్పకుండా చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ డబ్బులుండి కాదు. ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, మాట తప్పకూడదు. అదేవిధంగా రైతు సోదరులకి 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తామని మాట తప్పకుండా చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, ప్రజలకు సంక్షేమం చేయాలా,
ఒక పక్క సంక్షేమాలు చేస్తూ సపోర్ట్ ఇవ్వాలా, మరొక పక్క డెవలప్మెంట్ కానీ లేకుండా ఉంటే యువత భవిష్యత్తు అంధకారం. మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉండదు. ఇంకా డెవలప్మెంట్ వచ్చినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు డెవలప్ కావాలి రాష్ట్రాన్ని, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అనేది డెవలప్ కాదు. అందుకని ముఖ్యమంత్రి కాగానే అటు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువ నాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఎన్నో ఇండస్ట్రీస్ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి చేశారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలుంటే మొన్న లెక్కలిస్తే 25% 4వ వంతు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి, ఒక్క రాష్ట్రానికి. అది కేవలం గౌరవమైన మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అమరావతి రాజధాని మీకు అందరూ తెలుసు, మీరందరూ సిఆర్డీ రీజన్లో ఉన్నారు. అమరావతి రాజధాని 2014-19లో టేకప్ చేసి ఎంతో వేగవంతంగా దాన్ని తీసుకుపోతుంటే ప్రభుత్వం మారింది. 14-19లో అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతిలోనే రాజధాని చెప్పారు. ఆ రోజు చెయ్యెత్తాడు, 30,000 ఎకరాలు కావాలన్నాడు. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని ఇక్కడ కాదని 3 ముక్కలు అన్నాడు. ఆ రైతులు నానా ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అమరావతి రాజధాని కడతామని. అన్నమాట ప్రకారం అమరావతి రాజధాని ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎంతో వేగవంతంగా జరుగుతుంటే దాన్ని ఆపాలని ఒక విషం చిమ్ముతూ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆయనకి తెలియదు. అమరావతి క్యాపిటల్ సిటీ, కృష్ణానది ఈ పక్క ఉంది, అవతల వచ్చి విజయవాడ ఉంది. వెస్టర్న్ బైపాస్ రోడ్ బిల్డ్ చేశాం, ఆ మధ్య వచ్చి 3.2 కిలోమీటర్లు. ఆయన ఏం చెప్తాడంటే విజయవాడకి అమరావతికి 40 కిలోమీటర్లు అని చెప్పారు. 40 కిలోమీటర్లు వస్తుంది. ఎట్లా చెప్తారో ఏం చెప్తారో తెలియదు. సీఎం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని మళ్ళీ మొదలుపెట్టారు. ఒకరోజు సీఎం సత్యనపల్లి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు రాజధాని. ఒకరోజు విశాఖపట్నం కూర్చుని రాజధాని, ఒకరోజు వచ్చి ఇంకొక ఊళ్ళో కూర్చుని ఎలా అవుతుంది? సీఎం గారు, మంత్రులు, అధికారులు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ అందరూ కూర్చొని అక్కడ అసెంబ్లీ ఉండాలా, కూర్చొని చేసుకుంటే అది రాజధాని. ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది. మున్సిపాలిటీ కూడా మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడే అడిగారు సార్, బిల్డింగ్ మొత్తం చాలటం లేదు, 3-4 దగ్గర మా యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఒక దగ్గరికి రాకుంటే పరిపాలన సరిగా ఉండదని అడిగారు. ఇప్పుడే మీ శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారు ఏమన్నారంటే మున్సిపల్ కమిషనరు, అధికారులు, వాళ్ళ కౌన్సిల్ అంతా ఒకే దగ్గర ఉంటే ప్రజలు అక్కడికి వస్తారు, సమస్యలు సాల్వ్ అవుతాయి. అటుగానే మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్ లో కొంతమంది ఉన్నారు, 3-4 దగ్గర కొంతమంది ఉన్నారు, అంతా కలిసి ఒక దగ్గర తెస్తాం, ఒక బిల్డింగ్ కట్టించుకుంటామని అడిగారు. అంటే ఒక మున్సిపాలిటీకే ఒక దగ్గర ఉండాలనుకున్నప్పుడు అమరావతి రాజధాని ఈ స్టేట్కి ఉండాలి. కానీ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియదు, అర్థం కాని మాటలు. నదీ గర్భంలో బిల్డింగ్స్ కట్టాలని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇలా ప్రజలు చీకొట్టుకుని 11 సీట్లకి కన్ఫామ్ చేసిన 11 సీట్లకి ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగల. ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ 11 పెద్ద 0 అయిపోతాయి.